ఒక్క నిమిషం. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి నాన్న. ఇమేజ్ గ్యాలరీ. నేమ్‌లోనే ఉంది. గ్యాలరీ అంటే ఏంటి యాక్చువల్‌గా? ఏంటి నాన్న? ప్లేస్ చేయడం. ఒక ఆర్డర్‌లో ప్లేస్ చేయడం. అంతేనా? అంతేనా కాదా? హ్మ్. సో, అలాంటి ఇమేజ్ గ్యాలరీని క్రియేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే, లైక్ ఒక డ్యూ ట్యాగ్‌ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం నాన్న. ఒక్క నిమిషం. ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. ఇండెక్స్.html కోడ్ ఉంది గదా! దాన్ని రిమూవ్ చేసేసి, సో, ఫస్ట్ నేనేం తీసుకుంటున్నాను, ఒక డ్యూ ట్యాగ్‌ని తీసుకుంటున్నా. అవునా? ఈ డ్యూ ట్యాగ్ లోపల లెట్ మీ టేక్ ఏ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ అనేది మీ ఇష్టం ఏదైనా ఉండొచ్చు. కానీ నాకిక్కడ మీనింగ్‌ఫుల్‌గా ఉండడం కోసం ఇమేజ్ గ్యాలరీ అనేది తీసుకున్నా. క్లియరా ఇక్కడి దాకా? దాని తర్వాత ఈ డ్యూ లోపల ఇమేజ్ ట్యాగ్ తీసుకొని ఎస్ఆర్‌సీలో మన దగ్గర ఏముంది ఆల్రెడీ ఏబీసీ.జేపీజీ అని ఒక ఇమేజ్ ఉంది. సేమ్ ఇమేజ్‌ని తీసుకున్నాను. అండ్ దీనికి ఒక విడ్త్‌ని ఫిక్స్ చేస్తున్నా. లైక్ విడ్త్ ఒక లైక్ 150 పిక్సెల్స్ అండ్ హైట్ ఒక 200 పిక్సెల్స్. ఇక్కడి దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయారా? అండ్ ప్రతి ఇమేజ్‌కి ఒక క్యాప్షన్ ఉంటుంది కాబట్టి దాంట్లో పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఇది ఫ్లవర్ ఇమేజ్ కాబట్టి ఫ్లవర్ అని పెట్టా. ఇక్కడి దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? రిమైనింగ్ డన్. ఇలా డిస్‌ప్లే అయింది. ఇమేజ్ ఇంకా కొంచెం లుక్ రావడం కోసం స్టైలింగ్‌కెళ్దాము. డ్యూ ట్యాగ్‌లో ఉన్న ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని స్పెసిఫిక్‌గా ఆ ఇమేజ్‌కి నేను ఏం అప్లై చేస్తున్నాను, బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ అని ఇచ్చా. సారీ ఇమేజ్ కాదు నాన్న. డ్యూకి రెండిటికి కలిపి. ఏమైంది? బోర్డర్ అనేది మొత్తం అప్లై అయింది. అవునా? మొత్తం అప్లై అయింది గదరా! నాకెక్కడి దాకా రావాలి బోర్డర్ అనేది ఇమేజ్ ఎక్కడుందో అక్కడి దాకే రావాలి. కాబట్టి ఈ డ్యూకి స్పెసిఫిక్‌గా నేనిక్కడ విడ్త్‌ని సెట్ చేస్తున్నా. లైక్ ఇమేజ్ విడ్త్ మనం ఎంత తీసుకొనుంటే సేమ్ విడ్త్ గనక ఇచ్చామంటే ఇమేజ్‌కి కరెక్ట్‌గా ఫిట్ అయ్యేలాగొస్తుంది మీకు. క్లియరా? హలో! రిమైనింగ్ అర్థమైందా ఇది? డ్యూ ట్యాగ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్‌కి ఎంత విడ్త్ ఇచ్చానో డ్యూకి గూడా అంతే విడ్త్ ఇచ్చాను. బికాజ్ డ్యూ ట్యాగ్ అనేది మొత్తం విడ్త్ ఆక్యుపై చేస్తుంది గాబట్టి అక్కడ. దీనికి బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ అని ఇచ్చాను. క్లియరా? హ్మ్. చూడండిరా. దాని తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఉన్న టెక్స్ట్‌ని సెంటర్‌లో ప్లేస్ చేయడం కోసం టెక్స్ట్ అలైన్ సెంటర్ యూజ్ చేస్తా. ఒక్క ఇమేజ్ గ్యాలరీలో ఒక్క ఇమేజే ఉంటుందా? ఇమేజ్ గ్యాలరీ అంటే ఒక్క ఇమేజే ఉంటుందారా? చాలా ఇమేజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని డ్యూ ట్యాగ్స్‌ని ఏదైతే ఇక్కడ తీసుకున్నా అదే ఇమేజ్ తీసుకుంటున్నాను ప్రెజెంట్ కాపీ పేస్ట్ చేస్తా. మీరు డిఫరెంట్ ఇమేజెస్ తీసుకోండి. హ్మ్. సో, నేను రన్ చేయగానే ఎలా వస్తుంది? చాలా ఇమేజెస్ ఇలా వస్తాయి. కానీ ఇలా ఉండదు గదా! సైడ్ బై సైడ్ గదా ఇమేజెస్ ఉండేది. ఇలా వర్టికల్‌గా వచ్చే ఇమేజెస్‌ని సైడ్ బై సైడ్ ప్లేస్ చేయాలి అంటే డ్యూ ట్యాగ్‌కి సింపుల్‌గా అన్ని ఇమేజెస్ డ్యూలో ఉన్నాయి గాబట్టి, డ్యూని సెలెక్ట్ చేసుకొని ఫ్లోట్ లెఫ్ట్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా ఇమేజెస్ అనేవి సైడ్ బై సైడ్ ఒస్తాయి. అండ్ ఇలా సైడ్ బై సైడ్ వచ్చిన ఇమేజ్‌కి కొంచెం స్పేస్ ఉంటే బావుంటుంది గదా! ఇలా అతుక్కొని ఉండకుండా. అలా స్పేస్ రావాలి అంటే, అంటే ఎలిమెంట్‌కి, డ్యూకి మధ్య స్పేస్ రావాలి అంటే, మార్జిన్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తా ఉన్నానా. మార్జిన్ 10 పిక్సెల్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఆ డ్యూకి ఇంకొక డ్యూక్ అంటే ఇమేజ్‌కి మధ్య స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. క్లియరా?
హలో! హలో! రిమైనింగ్ అర్థమైందారా? సరే. ఇది రాసుకోండ్రా. ఇది ఫస్ట్ స్టైలింగ్ రాసుకోండి. తర్వాత హెచ్‌టీఎంఎల్ కోడ్ చూపిస్తాను. అయిపోయిందారా? హలో! అవ్వలేదా? సరే రాసుకోండి. అయిపోతే చెప్పండ్రా స్క్రోల్ చేస్తాను. అండ్ మీరిక్కడ హెచ్‌టీఎంఎల్ కోడ్ రాసుకునేటప్పుడు ఓన్లీ ఒక డ్యూలో ఉన్న కోడే రాసుకోండి. రిమైనింగ్ అన్ని సింపుల్‌గా ఇక్కడ మోర్ డ్యూస్ సేమ్ లైక్ మోర్ డ్యూస్ అని పెట్టుకోండి అంతే. అన్నీ రాయాలంటే టైమ్ వేస్ట్ గదా! హలో! డన్. నెక్స్ట్ చూడండిరా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చూడబోయేది పొజిషన్స్. నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ చూస్తున్నారు? పొజిషన్స్ టెక్స్ట్ ఆన్ ఇమేజ్. సో మీరు గనక గమనించుంటుంటే కొన్ని పేజెస్‌లో ఒక ఇమేజ్ పైన టెక్స్ట్ ఉంటుంది. ఐడియా ఉందా? ఇమేజ్ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో దాని పైన టెక్స్ట్ రాసుంటారు. హలో! ఐడియా ఉందా లేదారా? హ్మ్. చెప్పురా రచన. ఐడియా ఉందా అని అడుగుతున్నారా? ఇదిగోండి ఇలాగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్ ఉంటుంది. దాని పైన టెక్స్ట్ ఉంటుంది. ఇలా చాలా పేజెస్‌లో ఉంటుంది. ఆ! క్లియరా? ఇలా చాలా ఉంటుంది గదా! ఇలాంటివి. సో, ఇలాంటివి మీరు క్రియేట్ చేయాలి అంటే దానికి పొజిషన్స్ అనే కాన్సెప్ట్ గావాలి. ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి? పొజిషన్స్. సో, ఫస్ట్ ఒక ఇమేజ్ ఉంటుంది. దాని పైకి టెక్స్ట్ ఎళ్తుంది. ఇమేజ్ మూవ్ అవుతుందా? టెక్స్ట్ మూవ్ అవుతుందా?
టెక్స్ట్ మాత్రమే మూవ్ అవుతుంది గాబట్టి, ఏదైతే మూవ్ అవుతుందో ఒక దాని పైకి అంటే ఒక దాని పైకి వెళ్ళేదానికి పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేస్తాము. మీకు ఏదైతే మూవ్ అవ్వకుంటా ఉందో దానికి పొజిషన్ అంటే ఇమేజ్‌కి పొజిషన్ ఏమి యూజ్ చేయాలి? రిలేటివ్ యూజ్ చేయాలి. క్లియరా? హ్మ్. ఇప్పుడు చూడండి. సేమ్ ఇందాకట్లాగే ఒక ఇమేజ్‌ని తీసుకుంటున్నా. ఎస్ఆర్‌సిలో ఏబీసీ డాట్ జేపీజే అనే ఒక ఇమేజ్‌నిచ్చి దీని పైకెళ్ళాల్సిన టెక్స్ట్ వచ్చి పారాగ్రాఫ్‌లో తీసుకుంటున్నాను. అండ్ సేమ్ ఫ్లవర్ అనే రాస్తున్నా. ఇప్పుడు నేను రన్ చేయగానే నాకు ఎలా డిస్‌ప్లే అవుతుంది? ఒక ఇమేజు కింద టెక్స్ట్ డిస్‌ప్లే అవుతుంది. ఏదైతే ఇక్కడ ఫ్లవర్ అనే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్‌ని ఇమేజ్ పైకి పంపించాలి. సో, అలా పంపించాలి అంటే ఫస్ట్ ఇమేజ్‌కి ఏమి ఇవ్వాలని చెప్పాను పొజిషను? పొజిషన్ ఏమి ఇవ్వాలని చెప్పానురా? రిలేటివ్ అంతేనా? ఇది ఒక దాని పైకెళ్ళడంలా. ఏది మూవ్ అవుతుంది? పారాగ్రాఫ్ కాబట్టి పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దీన్ని కొంచెం ఫాంట్ సైజ్ సెట్ చేద్దాం. ఫాంట్ సైజ్ ఒక 20 పిక్సెల్స్ అండ్ దెన్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఇమేజ్ పైకెళ్ళాక క్లారిటీగా ఉండాలి కాబట్టి రెడ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి పొజిషన్ ఏమి ఇస్తున్నాను? అబ్సల్యూట్. క్లియరా? ఇలా ఇచ్చి రన్ చేసి ఏమన్నా కనిపిస్తుందా డిఫరెన్స్ మీకు? డిఫరెన్స్ కనిపిస్తుందా? అసలు కంటెంటే మూవ్ అవ్వడంలా. ఎందుకు మూవ్ అవ్వడం లేదు మ్యామ్ అంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాక టాప్ నుంచి ఎంత మూవ్ అవ్వాలి? లేదా లెఫ్ట్ నుంచి ఎంత మూవ్ అవ్వాలి? లేదా రైట్ నుంచి ఎంత మూవ్ అవ్వాలి? లేదా బాటమ్ నుంచి ఎంత మూవ్ అవ్వాలో చెప్పాలి గదా మీరు. సో, అలా చెప్పాలి అంటే పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేశాక టాప్ నేనిక్కడ ఎంత ఇస్తున్నాను? 100 పిక్సెల్స్. టాప్ నుంచి 100 పిక్సెల్స్ మూవ్ అవ్వాలి అన్న. కనిపిస్తుందా? ఇమేజ్ పైకొచ్చిన టెక్స్ట్. అండ్ దెన్ లెఫ్ట్ నుంచి ఒక 200 పిక్సెల్స్ మూవ్ చేయమన్నాను. ఫాంట్ సైజ్ కొంచెం పెంచుదాం. క్లారిటీ ఉంటుంది. చూసారా? అర్థమైందా? ఒక ఇమేజ్‌ని టెక్స్ట్ సారీ ఒక టెక్స్ట్‌ని ఇమేజ్ పైన ఎలా ప్లేస్ చేయాలనేది? దేని పైకైతే వెళ్తుందో దానికి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. ఏదైతే వెళ్తుందో దానికి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. దానికి టాప్, లెఫ్ట్ లేదా బాటమ్, రైట్ అనేవి అప్లై చేయాలి. ఎవ్రీవన్ రచనకు అర్థమైంది. రిమైనింగ్ వాళ్ళకి? సుభాష్ డన్. ఫిరోజా డన్. శంకర్, హంసిక అర్థమైంది. డన్. నెక్స్ట్ ఏది హంసిక ఎళ్ళిపోయిందా? ఓకే. ఓకే. డన్. హ్మ్. సరే. ఇది రాసుకోండ్రా. పొజిషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని టెక్స్ట్ ఆన్ ఇమేజ్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఇది రాసుకోండి. నెక్స్ట్ ఇది అయిపోతే నేను పొజిషన్ రిలేటివ్‌కి, అబ్సల్యూట్‌కి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ నేర్పిస్తాను. దాని తర్వాత ఒక టాస్క్ ఇస్తా చెయ్యండి. ఇక్కడి నుంచి మీ ఓన్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక పేజ్‌ని బిల్డ్ చేసే లైక్ ఛాన్స్ ఉంది మీకు. ఓకేనా? హ్మ్. రాసుకోండి. హలో! హలో! హ్మ్. చూడండిరా. ఆహ్, లైక్ ఇమాజిన్ ఒక బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా మీకు? ఒక బాక్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? జనరల్‌గా బాక్స్‌కేముంటుంది? విడ్త్, హైట్ అంతేనా? ఇప్పుడు నేను ఈ డ్యూ ట్యాగ్‌నే ఒక బాక్స్‌లా డిస్‌ప్లే చేయాలి అంటే, ఆ డ్యూ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఏ బాక్స్‌కైనా విడ్త్ అండ్ హైటే కదా ఉంటుంది. సో, విడ్త్ ఒక 200 పిక్సెల్స్ ఇచ్చాను. అండ్ దెన్ హైట్ ఒక 200 పిక్సెల్స్ ఇచ్చాను. అండ్ ఈ బాక్స్‌లా కనిపించాలంటే దీనికి ఒక కలర్ ఉండాలి గదా! సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైక్ పింక్ అని ఇచ్చా. లైక్ మిరర్ థిస్. వచ్చిందా? ఒక బాక్స్ డిస్‌ప్లే అయింది. ఇప్పుడు బాగా గమనించండి. సో, ఈ బాక్స్ ముందర ఒక టెక్స్ట్‌ని యాడ్ చేద్దాం. లైక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పారాగ్రాఫ్ లోపల థింక్ చాంప్ అని రాసాను. ఇదే టెక్స్ట్ కాపీ పేస్ట్ చేస్తా. ఇలా ఉంది. క్లియరా? బాక్స్ ఎక్కడుంది? ఇక్కడుంది. అవునా? ఇంకొంచెం తీసేద్దాం. ఇంకా అవసరం లేదు. ఇంకా కూడా అవసరం డన్. హ్మ్. ఇలా ఉంది బాక్సు.
సో, ఇప్పుడు బాగా గమనించండి. ఈ డ్యూక్ ఏమిస్తున్నాను నేనిప్పుడు పొజిషన్, రిలేటివ్ ఇస్తున్నా. పొజిషన్ ఏమిస్తున్నా? రిలేటివ్. రన్ చేసి ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా? హలో! స సరే ఇప్పుడు చూడండి. టాప్ ఎన్ని పిక్సెల్స్ ఇచ్చాను? 0. రిలేటివ్ కూడా టాప్ లెఫ్ట్ అయ్యుంటారా? ఇప్పుడు రన్ చేస్తున్నా. ఏమన్నా డిఫరెన్స్ ఉందా? మూవ్‌మెంట్ ఉందా? లేదు గదా! టాప్ ఇప్పుడు ఎంతిస్తున్నాను బాగా గమనించండి. టాప్ ఎంతిస్తున్నాను 100 పిక్సెల్స్. రిఫ్రెష్ చేయగానే గమనించండి. ఎక్కడి నుంచి మూవ్ అవుతుందో చూడండి. ఎక్కడి నుంచి మూవ్ అయింది? ఏ పొజిషన్‌లో ఉందో ఆ పొజిషన్ నుంచే మూవ్ అయింది. అవునా? సో, పొజిషన్ రిలేటివ్ యూజ్ చేస్తే మీరు ఎక్కడైతే అది ఇమేజ్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, లేదా ఇలా బాక్సెస్ అవ్వచ్చు ఏదైనా అది ఏ పొజిషన్‌లో ఉంటే అంటే ఏ చోటుంటే ఆ చోటు నుంచి మాత్రమే 0 పిక్సెల్స్ కౌంట్ అవుతాయి. క్లియరా? అదే నేనిప్పుడు ఏం యూజ్ చేస్తున్నాను పొజిషన్? అబ్సల్యూట్ వాడుతున్నాను. బాగా గమనించండి. టాప్ ఎంతిచ్చాను? 0 పిక్సెల్స్ ఇచ్చాను. ఎక్కడికెళ్ళిపోయింది? ఎక్కడికెళ్ళిందిరా? మీకింకా తెలియాలి అంటే ఇక్కడ టెక్స్ట్ కనిపియడం లేదు గదా! సైడు. చూడండి. ఇప్పుడు జెప్పండి ఎక్కడికెళ్ళిపోయింది? టెక్స్ట్ పైకెళ్ళిపోయింది. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్‌కెళ్ళిపోయింది. సో, నేనెప్పుడైతే ఇక్కడ మళ్ళీ 0 పిక్సెల్స్ నుంచి 100 పిక్సెల్స్‌కి మార్చానో స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ నుంచి కౌంట్ అవుతుంది. అంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తే ఆ టెక్స్ట్ మీరు దేనికైతే పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చారో ఆ కంటెంట్ అనేది ఎక్కడున్నా దానికి సంబంధం లేదు. స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ నుంచే కౌంట్ జేస్తుంది. రిలేటివ్ ఇచ్చారంటే మాత్రం ఎక్కడుందో అక్కడి నుంచే మూవ్ జేస్తుంది. 2 పర్పస్ ఏంటంటే మూవ్‌మెంట్‌కే. బట్ ఒక దాని పైకెళ్ళాలంటే అబ్సల్యూట్ వాడతాము. జస్ట్ సైడ్ అటు ఇటు మూవ్ అవ్వాలంటే రిలేటివ్ యూజ్ చేస్తాం. క్లియరా? హలో! యాహ్! ఇక్కడి దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో! అరే! డౌట్స్ ఉన్నాయా? హ్మ్. ఇది రాసుకోండిరా. దీని తర్వాత ఒక టాస్క్ ఇస్తాను. అది చేద్దురు. డిఫరెన్స్ బిట్వీన్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్.